వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. కటింగులు, కటాఫ్లు మినహా ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఒరిగిందేమిటని ప్రశ్నించారు. రుణమాఫీ కటింగ్, రైతు భరోసా కటింగ్, సాగునీళ్లు కటింగ్, కరెంటు కటింగ్, కేసీఆర్ కిట్ కటింగ్, న్యూట్రిషన్ కిట్ కటింగ్, తులం బంగారం కటింగ్, మహాలక్ష్మి 2,500 రూపాయలు కటింగ్, పెన్షన్ 4,000 రూపాయలు కటింగ్, 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు కటింగ్, జాబ్ క్యాలెండర్ కటింగ్, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కటింగ్, విద్యార్థులను ఎలక్ట్రిక్ స్కూటీలు కటింగ్, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయల పెన్షన్ కటింగ్, ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం కటింగ్, రైతులకు 3 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు కటింగ్, భూమి లేని రైతులకు సైతం రైతు బీమా కటింగ్ అని కేటీఆర్ ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్ 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం కటింగ్, నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి కటింగ్, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల రూపాయలు ఆర్థిక సాయం కటింగ్, ఆశా కార్యకర్తలకు 18,000 రూపాయలు వేతనం కటింగ్, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం 10,000 రూపాయలకు పెంపు కటింగ్, 50 ఏళ్లు పైబడిన జానపద కళాకారులకు 3,000 రూపాయలు పెన్షన్ కటింగ్, రేషన్ డీలర్లకు 5,000 రూపాయలు గౌరవ వేతనం మరియు కమిషన్ కటింగ్, ఆర్టీసీ విలీన ప్రక్రియ కటింగ్, ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి 12,000 రూపాయలు కటింగ్, విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ కటింగ్, కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయలు కటింగ్ అని విమర్శించారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు కట్ ఆఫ్, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కట్ ఆఫ్, రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు కట్ ఆఫ్, ఆఖరుకు ఇందిరమ్మ ఇళ్లకు కట్ ఆఫ్ అని కేటీఆర్ అన్నారు. పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లకు కట్ ఆఫ్ ఎందుకని ప్రశ్నించారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కట్టించి ఎందుకు ఇవ్వరని అడిగారు.